తండ్రి కొడుకుతో కోపంగా, కొత్తిమీర తీసుకురమ్మంటే పుదీనా తీసుకొని వచ్చావు కదరా, నీకు కొత్తిమీరకు పుదీనాకు తేడా తెలీదా? తాడు చెట్టులా పెరిగితే సరిపోతుందా? వెళ్ళు వెళ్ళు, ఇల్లు వదిలి వెళ్ళిపో, తెలుస్తుంది జీవితం అంటే ఏంటో. కొడుకు: సరే నాన్న, పద, ఇద్దరము ఇల్లు వదిలి వెళ్ళిపోదాం పద. తండ్రి: ఎందుకు, నేనెందుకు? కొడుకు: అమ్మ చెప్పింది, ఇది మెంతుకూర కాదంట. భర్తతో కలిసి వెళ్తుంటే ఒక బోర్డు కనిపించింది. పట్టు చీర 20 రూపాయలు, సిల్క్ చీర 10 రూపాయలు, కాటన్ చీర 8 రూపాయలు. అది చూసి భర్త కాంతారావును వెంటనే అడిగింది: ఏమండి, 500 రూపాయలు ఇవ్వండి, 20 పట్టు చీరలు, 10 సిల్క్ చీరలు కొనుక్కొనొస్తా. కాంతారావు: సరిగ్గా చూసి చావవే, అది ఇస్తిరి షాపు. భర్త: ఇదేంటి, మళ్ళీ కొత్త చీరనా? నిన్నగాక మొన్నే ఒకటి. భార్య: ఆగిపోయావేం, చెప్పు, నిన్నగాక మొన్న ఏంటో చెప్పు, అలా చూస్తావేం, చెప్పు చెప్పు. భర్త గొంతు మెల్లగా పెగిల్చుకొని: అబ్బే ఏం లేదు బంగారం, మొన్న కూడా ఒకటే కొన్నావు కదా, ఈరోజు 2 తీసుకోవాల్సింది కదా అని అంతే. కాసేపు పిల్లల్ని చదువుకోమని చెప్పి వెళ్ళి పులుసులో పోపైపోండి. కాసేపు పిల్లల్ని చదువుకోమని చెప్పి వెళ్ళి పులుసులో పోపైపోండి. బతుకమ్మ చీరల పంపిణీ. మీ ఆవిడ ఊర్లో లేకపోతే మాత్రం ఇదేం పనయ్యా వెంకట్రాముడు? అప్పులు తీరాలంటే అమావాస్య రోజు నల్ల కుక్కకి చపాతి తినిపించాలి. అమావాస్య రోజు చపాతి పెట్టాను కదా అని రోజు తయారై వస్తే కుదరదు, మళ్ళీ అమావాస్యకే కనపడు, అర్థమైందా? లవ్ మ్యారేజ్ చేసుకోలేదని తెగ బాధపడుతున్నారుగా, ఒకసారి ఇలా రండి, మీ లవ్ చేసిన ఆ పిల్లొచ్చేసింది, చూద్దురు రండి. మీ ఆయన చాలా బాగా రాస్తాడంటే కవిత్వం అనుకున్నా, ఇదా? మౌనం అర్థంగీకారం అంటే ఏంటి బావా? ఏమైనా చెబితే మౌనంగా ఉంటే అర్ధాంగీకారం పెడుతుందని, అంతే. మీ పిల్లాడు అమెరికాలో ఉన్నాడని బాధపడుతున్నారు, మా పిల్లాడు ఇదే అపార్ట్మెంట్లో 7th ఫ్లోర్లో ఉన్నాడు, చూసి సంవత్సరం అయింది. నేడే చూడండి మీ అభిమాన థియేటర్లో పెద్దవాళ్ళకి మాత్రమే అంటే ఏంటో అనుకొని థియేటర్కి వెళ్ళారా? తీరా చూస్తే పెద్ద వయసులో తీసుకోవాల్సిన ఆరోగ్య జాగ్రత్తలు, వ్యాయామాలు వగైరా చూపించారా? హీరోయిన్లు చేసే ఎక్సర్సైజ్ ఆన్లైన్లో చూసి నువ్వు ఎందుకు చేసావు బ్రో?